గడప తిరుగుతూ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా శంకరనారాయణ గారు, నేను ఇక్కడ అభ్యర్థిగా నేను గత 25 రోజుల నుండి ఫ్యాన్ గుర్తు కోటేయమని ప్రతి గడప తిరుగుతూ అడగడం జరుగుతుంది. మున్సిపాలిటీలో కానీ రూరల్లో కానీ. ఈరోజేమో నేను కొత్తగా వచ్చి మండలాలు తిరిగి గడప గడప తిరగడం అనేది ఏం కాదు, కానీ ఇది నేను 4వ ఈ మండలంలో తిరగడం జరుగుతుంది. ఇక్కడ ప్రజలు కూడా మా పైన, మా పార్టీ పైన ముగ్గు చూపుతున్నారు. మేము వచ్చిన తర్వాతనే ఈ కాన్ఫరెన్స్లో ప్రజాస్వామ్యం అంటే ఏమిటి, ప్రజాస్వామ్య విలువల గురించి కానీ, ప్రతి వ్యక్తి మీద ఏ విధంగా అభిమానంగా వాళ్ళ యొక్క గ్రామాలలో యొక్క కష్ట సుఖాలు తెలుసుకోవడం జరిగింది. ఈ కాలంలో నేను తెలుగుదేశం నాయకులు నేను వచ్చిన తర్వాతనే వాళ్లకు ప్రజాస్వామ్యం విలువలు ఏంటో చెప్పడం జరుగుతుంది. గతంలో వాళ్ళైతే గ్రామంలో ఒకరిద్దరు ఇళ్ళకి వచ్చి ఓట్లు వేయమని చెప్పి పోయేవాళ్ళు. ఎవరైనా వినకపోతే మా ఎస్ఐకో సిఐకో చెప్పండి, తీసుకొచ్చి వాళ్ళని లోపలేస్తారని చాలా మందిని కేసులలో పెట్టించి ఇబ్బందులు పెట్టిన పరిస్థితి నుండి ఈరోజు ప్రజల యొక్క విలువలు ఉండే విధంగా వాళ్ళకు కూడా నేను కనువిప్పు కలిగే విధంగా నేర్పినాన్ని నేను గర్వంగా చెప్తాను. మా పార్టీ కానీ, మేము కానీ, మా నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో నడుచుకుంటేనే మేము ఇక్కడ ఆదరిస్తాము, లేకపోతే లేదు. మరోసారి కూడా మేము ఈ తాడిపత్రిలో విజయడంక మోగిపోతున్నాం. ఏంటికంటే నేను ఈరోజు కూడా ఖచ్చితంగా చెప్పగలను, మేము యొక్క ప్రజల్లో మాకున్న అభిమానం కానీ, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమ పథకాల మీద ఉన్నటువంటి ఆదరణ కానీ, ఇవన్నీ చూస్తే అందరికీ తెలుస్తుంది ఎట్లుంటుంది అనేది. ఇవన్నీ ఓరవ లేకనే ఈరోజు అవతలోళ్ళు కూడా బస్ యాత్ర అని పెట్టారు. ముందు బస్ యాత్ర అంటే అతను దానికి ఒక నిర్వచనం కూడా చెప్పాల. నేను 2-3 రోజుల తర్వాత అతను ఏ విధంగా తిరుగుతాడు, గ్రామాలలో ఏ విధమైనటువంటి స్పందన ఉంటుందో అతనికి నేను తర్వాత కూడా నేను దీనిపైన మాట్లాడేదేం లేకుండా పోయేదేముండదు. కానీ ఈ రోజు వరకు అయితే అతను యువతకు నేను మేలుగొలుపుతాడా ఈ కాన్ఫరెన్స్లో అని. నువ్వు కాదయా మేలుగొలపాల్సిండేది, నీ కొడుకు చెప్పాలా. అయ్యా యూత్ అంతా పైకి రాండి, రాజకీయాల్లో డెవలప్ కాండి, గ్రామాలలో కూడా మీ యొక్క సేవలు కూడా గుర్తించే విధంగా ఉండాలని నీ కొడుకు చెప్తే రాజకీయ విలువల గురించి సరిపోతుంది. కానీ నువ్వు చెప్తే రాజకీయాల గురించి, రాజకీయ విలువల గురించి, మనుషుల గురించి, వ్యక్తిత్వాల గురించి మాట్లాడే పరిస్థితి నీలో లేదయ్యా ప్రభాకర్ రెడ్డి. దయచేసి నీ కొడుకు ముందు గ్రామాలలో తిరిగేటప్పుడు కూడా నువ్వు తిరక్కోకుండా నీ కొడుకుని తిప్పి, నువ్వేందో నీ కొడుకు అభ్యర్థి అని చెప్తాడావు కాబట్టి ఇంట్రడ్యూస్ చేయ పబ్లిక్. అంతేగాని నువ్వు తిరుగుతూ ప్రజలను రెచ్చగొట్టుకుంటూ ఏదంటే అది మాట్లాడుకుంటూ పోతే ఈ కాన్ఫరెన్స్ ప్రజలు కానీ, ఎస్పెషల్లీ పెద్దోడుగురు ప్రజలైతే నిన్ను విశ్వసించే పరిస్థితి కూడా లేదని సందర్భంగా చెప్తాను. తాడిపత్రిలో ఫ్యాక్టరీలు బంద్ అయితే పెద్దోడుగురులో తిరిగితే బొంగొచ్చుంది, తాడిపత్రిలో వచ్చి ఏమొచ్చింది. తాడిపత్రిలో వచ్చి తిరిగితే అతను ఒక లైన్లో తిరగమని ఫ్యాక్టరీలో ఎమ్మడితే నేను తిరుగుతా, అందరం తిరుగుదాం. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్యాక్టరీ ఓనర్ల దగ్గరకు పోయి చిన్న ఫ్యాక్టరీల కానుండి పెద్ద ఫ్యాక్టరీల వరకు వాళ్ళ యజమానులను అడిగితే గత ప్రభుత్వంలో ఎట్లున్నది, పెద్దారెడ్డి ఎమ్మెల్యే అయినాక ఎట్లుందని వాళ్ళు అడిగితే వాళ్ళు ఏది చెప్పినా కూడా నేను దానికి శిరసావిస్తాడేమో ఒకసారి కనుక్కొని. అలాగే టికెట్లు నేను ఒక్కనే క్యాండిడేట్ను, నా ఇంకోరు అప్లికేషన్ కూడా వెళ్ళా. నా పార్టీలో ఏం గందరగోళం లేదు, వాళ్ళ పార్టీలో గందరగోళం ఉంది. అన్న కొడుకు తండ్రి 4 ఉన్నారు. వాళ్ళందరినీ ముందు డిసైడ్ చేసుకోమని ఎవడు అని. ఈ బస్ యాత్రలు ఇవన్నీ మడత పెట్టుకున్నాక ముందు డిసైడ్ చేసుకున్నాక వాళ్ళు తిరిగేది నేర్చుకుంటే మంచిది.